మంగళపూడి అనిత గారు, మీకు మా సోషల్ మీడియా గురించి మాట్లాడే అంత సీన్ లేదు. వైఎస్ఆర్ సిపిలో ఫేక్ అకౌంట్స్ వాడే ఫేక్ నా కొడుకు లేరు. ఫస్ట్ ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి పిచ్చ కామెంట్లు పెట్టి మమ్మల్ని మార్ఫింగులు చేసి పెట్టి లేడీస్ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ తీసి మార్ఫింగులు చేసి ఫొటోస్ మార్ఫింగ్స్ చేసి పెట్టి ఆ టీం అంతా మీది, మీ ఐటీడీపీది. మేము ఎంత ఇదిగా సఫర్ అయ్యామనేది మాకు తెలుసు. సోషల్ మీడియాలో మేము ఆడవాళ్ళమే దమ్ముగా చెప్తున్నాం, దమ్ముగా మా అకౌంట్స్, నాట్ ఫేక్ అకౌంట్స్, మా పేరులతో మేము అకౌంట్స్ ఓపెన్ చేసి దమ్ముగా మా నాయకుడి గురించి పెట్టుకున్నాం. సిగ్గుండాలి మీ ఐటీడీపీ టీంకి. ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఫేక్ నా కొడుకులు ఎద్దవలు. నేను విత్ ఐడీస్తో ఇక్కడ పెట్టాను చూడండి స్క్రీన్ షాట్స్. ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఏ రకంగా మమ్మల్ని మార్ఫింగ్లు చేసి ఫోటోలు పెట్టి ఈ రకంగా చేస్తే మేము పెట్టకుండా ఎందుకుంటాం? రివర్స్ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా మీ మీద. ఈరోజు మాకు కడుపు మండింది, మేము కేసులు పెట్టారు మీరు. మేము దమ్ముగా మా అకౌంట్ల నుంచి చేశాం కాబట్టి మీరు మా మీద కేసులు పెట్టగలిగారు. అదే మేము కూడా ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి మీ గురించి మార్ఫింగ్లు చేసి ఫోటోలు పెడితే మీరు ఎక్కడ పెట్టుకుంటారు? ఎవరి మీద పెడతారు కేసులు? కేసులు తీసుకునే పరిస్థితి ఉందా ఈరోజు మేము పెడితే మీ మీద? ఇప్పటికి మీరు అధికారంలో ఉన్నారు, మా నాయకుడు గురించి అలా పెడుతున్నారు. పెట్టానుగా, చూసారుగా మీరు. సిగ్గుండాలి మీకు. అసెంబ్లీలో మళ్ళీ మా మీద కేసులు పెట్టామని మీరు గర్వంగా చెప్పుకోవడానికి. మేము ఇప్పటికీ సోషల్ మీడియా చెప్తున్నాం, ప్రతి ఒక్కళ్ళం మా ఓన్ ఐడీస్, మా మొహాలు పెట్టుకున్నాం, మా ఫేసులు పెట్టుకొని మేము చేస్తున్నాం. ఒక అబ్బకి అమ్మకి పుట్టిన నా కొడుకులైతే మీ మొహాలు పెట్టుకుని కామెంట్లు పెట్టండి, మీ ఫేసులు పెట్టుకుని కామెంట్స్ పెట్టండి మా ఐడీల్లోకి వచ్చి. పొలిటికల్గా మేము మాట్లాడుతుంటే మా గురించి వ్యక్తిగతంగా వెళ్ళి లా భాషలు కో భాషలు మాట్లాడే నా కొడుకులకు చెప్తున్నాం. లిటరల్లీ అనిత గారు వినండి, ఇది మా ఒరిజినల్ అకౌంట్స్ నుంచి మేము పెడుతున్నాం పోస్టులు. వాళ్ళకి మళ్ళీ మీ టీంకి మళ్ళీ ఫేక్ ఐడీలు పెట్టుకొని మేము చెయ్యట్లా. మేము దమ్ముగా చేస్తున్నాం రాజకీయం సోషల్ మీడియాలో. ఇది మేము గర్వంగా చెప్పుకోగలం. మా కార్యకర్తలు, నాయకులు మేము గర్వంగా చెప్పుకోగలం. ఎందుకంటే మేము ఫేక్ ఐడీస్ వాడట్లా మీకులాగా, మీ టీం లాగా. మేము మా ఒరిజినల్ అకౌంట్స్తో మా మొహాలు పెట్టుకొని చేస్తున్నాం. మీకు కూడా దమ్ము ఉంటే అలా చెయ్యండి. ఆ దమ్ము లేదు మీకు కడుపులు మంటలు వచ్చేస్తాయి. మా గురించి పెడుతుంటే మరి మేమెవడికి చెప్పుకోవాలా? ఒకసారి ఆలోచన చెయ్యండి, పిచ్చి వాగుడు వాగటం కాదు.